స్వామి శరణమయ్యప్ప. నేను డాక్టర్ హరీష్ తెనటి, మ్యాక్సిలోఫేషియల్ సర్జన్, లైఫ్ కోచ్. మా దగ్గరికి లైఫ్కి సంబంధించిన సమస్యలతో వస్తారు. వచ్చిన వాళ్ళలో చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అదేదో నేను మాయమంత్రాలు చేసేస్తానని, లేకపోతే మీరు ఇలా సూర్యోపాసన నేర్పిస్తారు కదా, మీరు చక్రాస్ అన్ని యాక్టివేట్ చేసేస్తారా అని, ఇట్లా ఏవో ఎక్స్పెక్టేషన్స్ వస్తారు. చాలా సింపుల్ అండ్ ఈజీగా మేము చెప్తుంటాం, వీఆర్ ఫ్రెండ్స్, వీఆర్ మిత్రాస్, మనమంతా సూర్య ఉపాసన చేద్దాం. నేనే సాల్వ్ చేసుకోని అవసరం లేదు, మీరు కూడా సాల్వ్ చేసుకోవచ్చు. నేను ఐడియాలు ఇస్తాను, హెల్ప్ చేస్తాను, స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి, ఇది ప్రాసెస్ అని చెప్తుంటాను. అలాంటి వాళ్ళలో మేము కొన్ని కాంప్లెక్సెస్ చూస్తాం. అరే వీళ్ళు మారరే, అరే చెప్తే అర్థం కావట్లేదు వీళ్ళకి, వీళ్ళు మారిపోతే బాగుండే అని నాకు చాలా బాధేస్తుంటుంది. కొంతమంది ఎలా వస్తారంటే, ఆ మాత్రం మీరు చెప్పలేరా, అది తెలియదా, అయ్యో ఇదేలాగా అదేలాగా అని. అలా ఒక రోజులో ఓవర్ నైట్ మారిపోతే అందరం అదే పని చేద్దాం కదా, టైం పడుతుంది, ఖచ్చితంగా టైం పడుతుంది. సో ఏదైనా తీసుకునే ముందు కనీసం 1 సంవత్సరం టైం ఇవ్వాలి. 1 ఇయర్ మీ 100 సంవత్సరాల జీవితాన్ని మార్చేది ఒక్క నిర్ణయం, 1 సంవత్సరం. 1 సంవత్సరం కరెక్ట్గా కనుక మన జీవితాన్ని ఆర్గనైజ్డ్గా నడిపితే 100 సంవత్సరం ముందుకు వెళ్ళిపోతాం. ఇట్లా అది చేసుకోవడానికి కొన్ని మైండ్లోనే కొన్ని ఇన్హిబిషన్స్ అడ్డొస్తాయి. ఇట్లా మనమే అడ్డు పెట్టుకుంటాం అంతా. ఇప్పటికి కూడా చాలామంది ఫోన్ చేసి, మా పిన్ని వాళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారంటే, మా పక్కింటోడు ఏమనుకుంటాడంటే, వీళ్ళు ఏమైపోతుంది, నలుగురు 4 రకాలుగా అనుకోరా, ఇంకెన్ని రోజులు ఈ నలుగురు 4 రకాల్లో ఉంటారు అని అరవాలనిపిస్తుంది నాకు. అయినా కూడా బికాజ్ డబ్బులు తీసుకుంటాం కాబట్టి సైలెంట్గా వినాలి కదా. ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే, నాకు ఇవ్వకపోయినా పర్లేదు డబ్బులు, నేను చెప్పింది ఒక్కసారి విను కదా అని చెప్పాలనిపిస్తుంది. అది ఇలా వీడియోలో అయితే ఈజీగా చెప్పచ్చు కదా, అప్పుడు వాళ్ళకి పర్సనల్గా చెప్తున్నట్టు ఉండదు, బాధ పెట్టినట్టు ఉండదు అని చెప్పి వీడియో చేస్తున్నాను. ఇది చాలా చాలా ముఖ్యం. మీ లైఫ్లో వచ్చే సమస్యని 2 రకాల ఆప్షన్స్ అన్నట్టుగా చూడడం ఫస్ట్ ముఖ్యమైన మానసిక దౌర్బల్యం. మానసిక సమస్యల్లో మా దగ్గరకు వచ్చే వాళ్ళలో మెయిన్గా ఉండేది 2గా సమస్యలు, 2గా ఆన్సర్ రావాలి నాకు, ఎస్ నో అనేది ఉంటుందేమో అనుకుంటారు. దిస్ ఇస్ కాల్డ్ ద నాన్ బైనరీ కన్ఫ్యూజన్. అంటే ఏంటంటే, ఏదైనా సమస్య వస్తే సార్ ఇది చెయ్యాలా వద్దా, అవుతుందా అవదా, కరెక్టా కాదా, ఇలా ఉంటుంది జీవితం అనుకుంటారు. బ్లాక్ వైట్ ఉండదు. ఈ ప్రపంచంలో బ్లాక్ అండ్ వైట్ ఉండదు, మధ్యలో గ్రే ఉంటుంది, మధ్యలో వేరే వేరే కలర్స్ కూడా వస్తాయి. అందుకని ఏ సమస్యకైనా ఈరోజు ఆన్సరు ఎస్సా నోవా అని అడగండి. దీన్ని ఎలా ఎస్ నుంచి నో నుంచి మధ్యలోంచి తీసుకెళ్ళాలి అని ఆలోచించండి. ఇది మీ లైఫ్ని మార్చే రూల్. ఇది నేను చెప్తున్నా. చాలామంది మా దగ్గరకు వచ్చినప్పుడు, మా దగ్గర కౌన్సిలింగ్కి వచ్చినప్పుడు, మాట్లాడడానికి వచ్చి ఇదే సమస్య. సార్ మా అమ్మాయి చదవట్లేదండి, ఇంకా తనకు చదువు రాదంటారా? చదువు రాకపోతే పాయే, నువ్వు ఆలోచించడమే తప్పు ఆలోచిస్తున్నావు. చదువు వస్తుందా రాదా అని ఉండదు. ఎందులోంచి వేస్తే ఎలా తీసుకెళ్ళచ్చు దీన్ని, ఇలా ఈ చదువుని ఎట్లా ట్రావెల్ చేయించవచ్చు అని ఆలోచించాలి. ఎప్పుడు బైనరీగా చూడొద్దు. నాకు తెలిసిన ఈ మధ్య ఒక ఆయన వచ్చారు, వాళ్ళ అమ్మాయి ఎవరో వేరే కాస్ట్ అబ్బాయిని ఇష్టపడతాం. ఇంకా 2, ఆమె జీవితం నాశనం అయిపోద్ది కదా సార్, 2గా మార్చద్దు అసలు. నాశనము అవ్వదు, ఈ 2గా మార్చద్దు అసలు. దెర్ ఈజ్ నో ప్రాబ్లమ్ ఇన్ దిస్ వరల్డ్ విచ్ ఇస్ బైనరీ. 2గా చీలి ఇది మంచి ఇది చెడు అని ఉండదు మిత్రమా, ఉండదు. ఇది బాగా మైండ్కి ఎక్కించుకోండి. ఎప్పటికైనా సరే, ఎంత పెద్ద కరుడు కట్టిన సమస్య అయినా సరే, ఎంత పెద్ద సమస్య అయినా సరే, అందులో ఇది పూర్తి మంచి ఇది పూర్తి చెడు అని ఉండదు. కొన్ని మంచి కొన్ని చెడు. ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. కరోనా టైంలో చాలామంది అయ్యో నా లైఫ్ అయిపోయిందో, 10 రోజులు క్వారంటైన్లో ఇంట్లో ఉండండి అంటే అమ్మో ఏమైపోతుంది అని బతికిన వాళ్ళు ఉన్నారు. బైనరీ 2, నేను బయటకు వచ్చాలి, ఎస్సు నో ఉండదు. ఆ టైంలోనే ఎంతోమంది బుక్స్ రాశారు, ఎంతోమంది వీడియోస్ చేశారు, ఎంతోమంది కొత్త రకాల బిజినెస్లు చేశారు, ఎంతోమంది ఆ మాస్కులు అవన్నీ తయారు చేసుకుని అమ్ముకున్నారు. సో దెర్ ఇస్ ఆల్వేస్ ఆ ఫేజ్ వేరు. కరోనా టైంలో బాగుపడ్డ వాళ్ళు ఉన్నారు, హాస్పిటల్స్ బాగుపడ్డాయి కదా, అన్ని రకాలుగాను. సో పాయింట్ ఏంటంటే, జీవితంలో ఏ సమస్య కానీ ఏ ఆనందము కానీ బైనరీగా
ఎస్ నో, రైట్ రాంగ్, కరెక్ట్ ఇన్కరెక్ట్ ఇలా ఉండదు. కొంచెం కరెక్టు, కొంచెం ఇన్కరెక్ట్, కొంచెం మంచి, కొంచెం చెడు అన్నీ కలిసి ఉంటాయి. ఇది తెలియక చాలామంది అట్లా ఉండిపోతారు. దట్ ఒక తోటి కోడలంటే ఇలా ఉండాలి, ఆమె మంచిది కాదు మంచిది ఈ రెండిట్లోనే ఉంటారు. కొన్ని విషయాల్లో మంచిది కాదు, బట్ మిగతా విషయాల్లో ఓకే మంచిదే, ఆమె లైఫ్ని ఆమె చూసుకుంటుంది, దట్ ఈజ్ ఆల్సో ఓకే, ఆమె నాకు తగ్గట్టుగా ఉండాల్సిన అవసరం లేదు, దట్ ఈజ్ ఆల్సో ఓకే. ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి కానీ ఆలోచించము. ఒక అబ్బాయి ఉన్నాడు, చిన్నప్పటి నుంచి ఒక స్కూల్లో చదివాడు, ఫ్రెండ్స్ అయ్యారు, అక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళ నాన్నకి ట్రాన్స్ఫర్ అయింది, ఇంకో ప్లేస్కి వచ్చాడు, ఇప్పుడు ఆ ఫ్రెండ్స్ని మిస్ అయిపోతున్నాడు. ఇక్కడ ఫ్రెండ్స్ అవ్వరని, నాకు ఆ ఫ్రెండ్స్ లాంటి ఫీల్ రావట్లేదని, అది ఫ్రెండ్స్ కాదు, బైనరీ. లైఫ్లో రెండులా డివైడ్ అవ్వకూడదు జీవితం. దెర్ ఇస్ నో కరెక్ట్ ఇన్కరెక్ట్ అని ఉండవు. కొంచెం కరెక్టు, కొంచెం ఇన్కరెక్టు, కొంచెం ఆ సీన్ ఓకే, కొంచెం ఈ సీన్ ఓకే, అన్నీ కలిస్తేనే ఓ సినిమా. జీవితం అనే ఒక బ్యూటిఫుల్ మూవీ కదా. సో ఏది కరెక్ట్ ఏది రాంగ్ ఉండదు. ఈ ఒక్క సిస్టమ్ మీ బ్రెయిన్లోకి ఎక్కించేసుకున్నారనుకోండి, రాని బాస్ చూద్దాం, ఏమో ఏది కరెక్టో ఏది రాంగో కదా, వెయిట్ అండ్ సీ. ఏది ఉంటే అది ఓకే, దట్స్ ఓకే, దానిలో కూడా ఆప్షన్స్ ఉంటాయి, వెతుకుదాం అని ఆలోచించడం మొదలెడితే నథింగ్ ఇస్ డూమింగ్, నథింగ్ ఇస్ అమ్మో నా జీవితం అయిపోయింది అనేది ఏది ఉండదు. అందులోంచి కూడా ఒకటి ఏరచ్చు. ఇది మేము శబరిమల జర్నీ చేస్తున్నప్పుడు ఓ కొండ ఎక్కుతుంటే ఎప్పటికి అవ్వదురా బాబు అని అనిపిస్తుంటుంది, అయినా ఎక్కుతా ఉంటాం. ఓకే, అలాగ మన జీవితం కొన్నిసార్లు ఎట్లా ఉంటుందంటే ఏంటి లైఫ్ అని అనిపిస్తుంది, అయినా వెళ్తూ ఉండాలి ముందుకంతే, ఆగిపోకూడదు అక్కడ. అయ్యో నాకు సమస్య వచ్చింది, అయ్యో నాకు సమస్య, అస్సలు ఆగద్దు, అసలు ముందుకు వెళ్తూనే ఉండాలి. అప్పుడు ఈ సమస్య నుంచి ఇట్లా కూడా నేర్చుకోవచ్చా, ఇలా కూడా జరుగుతుందా, ఆ రోజు ప్రాబ్లం పడ్డాం, ఏం టెన్షన్ పడ్డాం కానీ మస్తుంది లైఫ్ అని మనకే తెలుస్తుంది. ఇది గనక అర్థం చేసుకుంటే సఫరింగ్, బాధ అనేది తీసి పక్కన పడేయచ్చు. నాన్ బైనరీ మెథడ్ ఇది. నాన్ బైనరీ లైఫ్లో ఏది కూడా 0, 1, 1, 2 ఇది రైట్ రాంగ్ అని ఉండదు. ఇది సత్యం. జీవితం యొక్క ఇంకొక రూల్ చెప్తాను. మీ అత్త అట్లా టార్చర్ పెడుతుంది, నీ హస్బెండ్ అట్లా టార్చర్ పెడుతున్నాడు, నువ్వు వైఫ్ అలా ఉంది, ఇలా ఉంది, అలా ఉంది, ఎవరో నన్ను టార్చర్ పెట్టేవాళ్ళు, డబ్బు ఏది ఉందంటే నువ్వు దానికి అర్హుడివి కాబట్టే ఉంది. బాగా మైండ్కి ఎక్కించుకోండి ఇది, నువ్వు దానికి అర్హుడివి. నేను చూశాను చాలామందిని ఇట్లాగా, దట్ మా ఆయన ఇలా చేస్తాడు, అలా చేస్తాడు, వాళ్ళు ఆయన లోపలికి వచ్చాక ఆమె గురించి చెప్తే భయం వేస్తుంది, మనకే భయం వేస్తుంది, వామ్ము ఇన్ని చేస్తుందా ఈవిడ అని. సో పాయింట్ ఏంటంటే మీరు ఏదైతే తప్పులు అనుకుంటున్నారో వాళ్ళకి అవి కరెక్ట్గాను, వాళ్ళు ఏవైతే తప్పులు అనుకుంటున్నారో మీకు అది కరెక్ట్గాను కనిపిస్తుంది. అందుకని ఎప్పుడు కూడా ఆ సిస్టంలో ఉండిపోకండి. ఆ ప్రాబ్లం అంతా జరుగుతోంది అంటున్నారు సార్, దానికి కారణం నేనే, నాదే సమస్య అని తీసుకోండి. నిజంగా కూడా జీవితం మారాలి అంటే ఒక్క ఫార్ములా, నేను దానికి అర్హుణ్ణి, అందుకే అలా జరిగింది, నా అర్హతని మార్చుకుంటా, నా సిస్టమ్ని మార్చుకుంటా, నా స్టైల్ని మార్చుకుంటా, నా తెలివి మార్చుకుంటా, నా ఎఫర్ట్ని మార్చుకుంటా అని వెళ్ళిన రోజునే జీవితం ముందుకెళ్తుంది. ఈ రెండు మీ సిస్టంలో, మీ బ్రెయిన్లోకి ఎక్కించేసుకోవాలి. ఏ సమస్య వచ్చినా ఈ సమస్య ఎక్కడితో నా జీవితం ఆగిపోయింది, నా లైఫ్ ఇంతే, నా బ్రతికింతే, ఆ రోజు కనుక జరుగుంటే అని రెండు లేదు. ఓడిపోయాను గెలిచేశాను అని ఉండదు. ఇది ఓడిపోయాను ఇంకోటి గెలుస్తాలే, డోంట్ వరీ అని ముందుకు వెళ్ళిపోవాలి. చాలామంది కూడా ఈ రోజుల్లో అక్కడ ఆగిపోతారు. మా అబ్బాయి గనక బాగుండుంటే, వాడికే గనక తెలివి ఉండుంటే, మా నాన్నే గనక బైనరీ లేదు, రెండు లేవు. అందులో మీ నాన్న అలా ఉండడం వల్ల, నువ్వు ఇలా అనుకోవడం వల్ల, నీకు నాలాంటి వీడియో తగలడం వల్ల, నువ్వు అరే అవును కదా అని రియలైజ్ అవ్వడం వల్ల గొప్పవాడు అయిపోయావు. సో మెనీ థింగ్స్ విల్ గెట్ కనెక్టెడ్. అందుకని కష్టం వచ్చేసింది, నా లైఫ్ ఇంతే, నా లైఫ్ ఇంత కాదు అని అనుకోవద్దు. లైఫ్లో ఏది రెండుగా డివైడ్ అవ్వదు, అన్ని ఇట్లా కొన్ని ప్లస్సులు, కొన్ని మైనస్లు, కొన్ని ప్లస్సులు, కొన్ని మైనస్లు కదా. అలాగా లైఫ్ని తీసుకోవడం స్టార్ట్ చేయండి. సో ఏదైనా ప్రాబ్లం రాగానే నాకు ఇంకంతే కష్టం, అంతా నాకేం తెలియట్లేదు, నా వల్ల అవ్వట్లేదు అనుకోవద్దు. ఇది నీ వల్ల కాదు, ఇంకా మిగతా లైఫ్లో 30 పనులు ఉన్నాయి, అవన్నీ చేయి ఫస్ట్. దట్స్ హౌ యూ టేక్ లైఫ్. అప్పుడు మజా వస్తుంది, అప్పుడు మీ అడుగు ముందుకేస్తారు. దానికి
నేను డిజర్వింగ్, నాకు మా ఆయన అసలు ఏమీ హెల్ప్ చేయట్లేదండి అంటే నువ్వు హెల్ప్ చేసే లాయక్లా లేవు. నీకు మీ ఆయన ముచ్చటబడి హెల్ప్ చేయాలి, ఎగబడాలి నీకు హెల్ప్ చేయడానికి అనేటట్టు మారాలి. ఎందుకు మారాలండి అంటే నేను మారితేనే నన్ను చూసుకుంటాడా? మారి చూడు, నీ అర్హతను నువ్వు తెచ్చుకోవాలి. అప్పుడు అందరూ మన లైఫ్లోకి ఇలా అట్రాక్ట్ అవుతారు. అది గనక చేసుకుంటే నిజంగా మీకు ఎలాంటి కౌన్సిలింగ్స్, ఎలాంటి మోటివేషన్స్, ఎలాంటి ఏ హెల్ప్ అవసరం ఉండదు. మీకు మీరు గొప్పగా మారచ్చు. నేను చెప్పింది ఆలోచించండి. మళ్ళీ ఇంక వీడియోలు కలుస్తాను. ఏమైనా డౌట్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి, కంపల్సరీ మాట్లాడుకుందాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మంచి మంచి కోర్సులు ఉన్నాయి. శ్రీ సూర్య త్రిచక్ర సాధన జాయిన్ అవ్వండి. హ్యాపీగా మనం కొన్ని లైవ్స్ చేయబోతున్నాము, వెబినార్స్ చేయబోతున్నాము, సో ఫ్రీ సెషన్స్ చేయబోతున్నాము. మీరు ఫ్రీ సెషన్స్ కావాలనుకుంటే కింద పెట్టండి, మనము మంచి జూమ్ ఫ్రీ సెషన్స్ చేసుకుందాము. ఓకే. అండ్ మీకు ఏమైనా టాపిక్ గురించి ఇన్ డీటెయిల్ తెలుసుకోవాలంటే కమెంట్ సెక్షన్లో పెట్టండి, కంపల్సరీ చేస్తాను. నా దగ్గర ఇంకా 1000కి పైన టాపిక్లు ఉన్నాయి ఆల్రెడీ నేను మాట్లాడాల్సినవి. మీకేమైనా తెలిసి అడగాలనుకుంటే అడగండి, తెలిస్తే చెప్తాను, లేకపోతే తెలుసుకుని చెప్తాను మీ అందరి కోసం. అండ్ మంచి మంచి వీడియోస్ చేసుకుందాం. అన్నీ ఎవరికైనా ఉపయోగపడతాయి అని అప్లై చేయండి, చాలా చాలా హెల్ప్ అవుతుంది. మళ్ళీ ఇంకో వీడియోకి వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. స్వామియే శరణమయ్యప్ప.